హాయ్ అండి. ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు టాప్ 1లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అదేవిధంగా భరణి గారికి, శ్రీజకి ఇద్దరికి ఓటింగ్ పోల్స్ వేరే సపరేట్గా పెట్టిండుగా మన హాట్‌స్టార్‌లో. వాళ్ళకి సపరేట్ పెట్టడానికి కారణం ఏంది, ఎందుకో సపరేట్గా పెట్టిండు, ఇలానే చేంజ్ చేస్తే బాగుండేది కదా అనేది కూడా చాలామంది ఆడియన్స్లలో వచ్చినటువంటి డౌటు. అదేవిధంగా శ్రీజ హౌజులోకి వచ్చి అడుగు పెడితే ఎవరికి ఇబ్బందిగా ఉంటుంది, ఎవరి గేమ్ ఇబ్బందిగా ఉంటుంది, ఎవరికి అంటే కప్పు అందుకునే వాళ్ళు ఎవరు బ్యాక్అవుట్ అయిపోయి ఎలిమినేషన్ అవుతారు. శ్రీజ అడుగుపెట్టింది కదా, ఇప్పుడు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని చెప్పేసి మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక పేడ్ రివ్యూవరు, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తుంటే ఆ పేడ్ రివ్యూవర్ చెప్తున్నాడు ఏంటంటే, మీరు చూసిర్రా పిల్లలు, మీరు చూసిర్రా, నేను ఆ 8 మంది కాకుండా ఇంకా వీళ్ళిద్దరు జైన్ చేస్తే అప్పుడు భరణి గారికి పేడ్ ఓటింగ్ పడినాయి, పిఆర్ ఓటింగ్ పడినాయి, తనుజ పిఆర్ ఓటింగ్ పడినాయి అని చెప్పేసి ఒక పేడ్ రివ్యూ చెప్తాను. ఓటింగ్ పడినాయి. ఇప్పుడు చూసినారు కదా ఎక్కడుందో, దమ్ము శ్రీజ చూసినవా టాప్ 1లో ఉంది. మిగతా 10 మంది లీస్ట్లో ఉంటే, 10 మంది నామినేషన్లు ఉంటే దమ్ము శ్రీజ దమ్ము కొట్టినట్టుగా దమ్ము చూపించుకుంటా టాప్ 1లో ఉంది. కప్పు ఆమె చేతులనే పెట్టాలి, మనము కప్పు పెట్టాలి. ఎందుకంటే అక్కడ తనుజ మన అర్థగాని ఇక పోసుకుంటుంది, దమ్ము శ్రీజను చూడగా తనుజ పోసుకుంటుంది, తనుజ పిఆర్ కూడా పోసుకుంటారు. అందుకే దమ్ము శ్రీజను బయటికి పంపించాలి అనుకుంటారు అని చెప్పేసి పిఆర్ చెప్తున్నాడు. ఏది ఆ శ్రీజకు కానీ కళ్యాణ్కి కానీ పిఆర్ డప్పు కొట్టే పిఆర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే నాకు ఎట్లా తెలుసు అంటే, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే ఆ రీలు నాకు ఇట్లా వచ్చింది, ఏందబ్బా ఏముందని చెప్పేసి వింటుంటే ఆ పిఆర్ ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు. అయితే నేను అంటున్న ఒకటే, ఏంది శ్రీజ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, తనుజ ఫ్యాన్స్ కానీ, ఇమాలియన్ ఫ్యాన్స్ కానీ, శ్రీజకి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఇప్పటివరకు శ్రీజకి ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతే తెలియదు. ఎందుకంటే ఎలిమినేషన్ అయిపోయింది ఆమె. అప్పుడు ఆ ఎలిమినేషన్ కాకముందుకు ఆమె ఓటింగ్ ఎక్కడుంది, లీస్ట్ నుంచి 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉంది. ఎలిమినేషన్ అయినప్పుడు తర్వాత ఎందుకు సింపతి పెరిగిందంటే, అయ్యో పాపం అమ్మాయిని అన్యాయంగా పంపించిర్రా, అప్పుడు షాకిని అని మెచ్చుకున్నటువంటి అని అన్నటువంటి రివ్యూవర్లు ఇప్పుడు శ్రీజ అన్యాయంగా ఎలిమినేషన్ అయిపోయిందిరా అని డప్పు కొట్టడం వల్ల సింపతి అనేది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయ్యి అయ్యో శ్రీజ రావాలి ధర్నాలు చేసి శ్రీ చేసి ఆమె కూడా ఏడ్చింది, అన్ని చేసి తుడిచి ఇప్పుడు హౌస్లో అడుగుపెట్టింది. హౌస్లో అడుగుపెట్టంగానట తనజ పిఆర్కి దెబ్బకి అది పోసుకొని, అరే ఈ శ్రీజ ఉండడం వల్ల మా తనుజకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి భరణి కోట్లేసి శ్రీజని ఎలిమినేషన్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారని చెప్పేసి అంటుండు. ఇక్కడ ఒకటే చెప్తున్నా, తనుజ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిన కానించి చూస్తున్నా, నీ ఒక వారం నామినేషన్లకు రాలేదు, అన్ని వారాలు ఎంతమంది ఉండని, 10 మంది ఉంటే 10 మంది ఉండని, 10 మందిలో కూడా 15 మంది ఉన్నా కూడా ఆ అమ్మాయి టాప్ 1 ఓటింగే పడుతుంది. అలాంటి టాప్ 1 ఓటింగ్ పడే కంటెస్టెంట్ను శ్రీజకు టాప్ ఓట్లు పడుతున్నాయా తనుజ కంటే ఎక్కువ? ఎందుకు భయపడతారు? తనుజ ఫ్యాన్స్ ఎందుకు భయపడతారు? తనుజ పిఆర్ కూడా ఎందుకు భయపడతారు? శ్రీజ ఉన్నదా అంటే ఆమె రాగానే గజ ఉనికేసి మొత్తం శ్రీజకి ఓట్లు కుదురుతారా? తనుజని టార్గెట్ చేస్తే తనుజ టార్గెట్ చేయడానికి ఏముంది? తనుజ ఏం తప్పు చేసింది హౌస్లో? మిగతా 13 కంటెస్టెంట్లు కరెక్ట్గా శుద్ధ పూసల్లాగా ఉన్నారు. ఏమంటారు గురిగింజకు కింద ఉండదు చూసినావా, అలా కూర్చున్నారు. అందరికీ ఏం లేదు, ఒక తనుజ ఒక్కతే చెడు, తనుజ ఒక్కతే మొత్తం హౌస్లో తనుజ తప్పు చేసిన తప్పులు ఎవ్వరు చేస్తలేరు, మొత్తం క్రింజి కంటెంట్ ఇస్తుందని అని ఎలిమినేషన్ చేస్తారా? శ్రీజ ఏమైనా ప్రూవ్ చేయాలనుకుంటుందా? ఏం చూసిపోయింది? మనమేం చూసినావో శ్రీజ కూడా అదే చూసింది. ఆడ చూసిపోయి నామినేషన్ చేయడం ఏంటి? చూసిపోయి నామినేషన్ చేసిన దాంట్లో ఏమన్నా ఏం మజా ఉంది? అందరు చూసిరు. ఒకవేళ అలాంటి థ్రెడ్స్ వచ్చినా కూడా, అలాంటి క్యారెక్టర్ ఎలిగేషన్ వచ్చినా కూడా ఏ రోజు కానీ తనుజ ఓటింగ్ కింద పడిపోలేదు. ఎంతమంది టార్గెట్ చేసినా తనుజ ఓటింగ్ కింద పడిపోలేదు. అలాంటిది ఈమె ఇంకేం మాట్లాడేలా ఆమెని టార్గెట్ చేసేసి ఇంకా కింద దించుతుంది శ్రీజ గారు. తనుజని ఏ రకంగా టార్గెట్ చేసినా కూడా ఎట్లా కింద పడిపోతుంది? ఎలా టాప్ 1లో ఉన్న అమ్మాయి వచ్చేసి ఎలిమినేషన్ ఎట్లా అవుతుంది? ఎందుకు వాళ్ళు భయపడతారు? తనుజ పిఆర్లో ఎందుకు భయపడతారు? తనుజ ఫ్యాన్స్ ఎందుకు భయపడతారు? పిఆర్ అని మాట్లాడతారు. తనుజ ఫ్యాన్సే ఉన్నారు, సీరియల్ ఫ్యాన్స్ కాదు. ఆ అమ్మాయిని నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాకు కింద కామెంట్లు చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లలో ఆ అమ్మాయిని ఇష్టపడి ఉండే ఫ్యామిలీస్ ఆడియన్స్ చాలామంది ఉన్నారు. అందరి హౌస్లో అందరికంటే ఎక్కువ కూడా అమ్మాయి అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పిన ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ఎందుకు పిఆర్ అని పెట్టిరు వాళ్ళకి? ఆ పేరు నాకు తెలియదు. పిఆర్ లేని ఎవరున్నారు హౌస్లో? ఒక కంటెస్టెంట్ చెప్పండి పిఆర్ లేకుండా ఉన్నది. ప్రతి ఒక్కరు పిఆర్ పెట్టుకోవచ్చు. డిమాండ్ పవన్ పెట్టుకోలేదు. దివాన్ పాపం ఆ అబ్బాయి ఎంత ఆట ఆడినా కూడా ఆ డౌన్లోనే ఉన్నాడు. ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్లో అయితే ఆ అబ్బాయి ఉన్నాడు. ఈరోజే నిన్న ఆడిన ఆటలలో మనకి ఈరోజు వస్తుంది అది లైవ్లో మన ఎపిసోడ్లో సూపర్ ఆడిండు. మరి చూసుకొని డిమాండ్ పవన్ ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకోండి. అదేవిధంగా శ్రీజ వల్ల
తనుజకి థ్రెట్ ఉందని, ఎఫెక్ట్ ఉందని చెప్పేసి తనుజ కప్పుకొట్టలేకపోతుందని చెప్పేసి తనుజ ఫ్యాన్స్ శ్రీజని ఎలిమినేషన్ చేయాలని చూసి భరణ్ గారికి ఓట్లేస్తున్నారట. ఎక్కడ వెడ్డూరామో నాకు అర్థం కాలేదు. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఏంటంటే ఇక్కడ పిఆర్లు మ్యానికులేట్ చేసి, మన రివ్యూవర్లు మ్యానికులేట్ చేసి 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 ఏ నిరూపించినా కూడా ఒక సీజన్లో ఒక రివ్యూవర్ చూసిన, పెద్ద రివ్యూవర్, మీకు ఆల్రెడీ తెలుసు. ఓటీటీలో నాకు సీజన్ 2 కంచెలు నేను బిగ్ బాస్ చూడడం నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ అంటే నాకు ప్రాణం. నేను 24/7 లేదు, ఇప్పుడు 24/7 ఏది ఓటీటీ కంచెలి. అక్కడి నుంచి కూడా నా ఇంట్లో 24/7 నా టీవీ నడుతూనే ఉంటుంది. నేను పడుకున్నా కూడా 1:30 దాకా నడుతుంది టీవీ. ఆ తర్వాతకే జస్ట్ మళ్ళీ 6-4 అవర్సే పడుకుంటున్నా. నాకు అంత పిచ్చి. అలాంటి నేనే ఇంట్లో కూర్చున్న ఆడియన్స్నే నాకే అంత పిచ్చి ఉన్నప్పుడు ఒక రివ్యూవర్ అంటే వాళ్ళని చూడమా 24/7లో వాళ్ళు ఏం చేస్తారని అన్నీ చూస్తాం కదా, వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయి ఉంటాం కదా. అదేవిధంగా ఒక రివ్యూవర్, పెద్ద రివ్యూవరు ఆ సీజన్లో ఓటీటీలో బిందు మాధవి కప్పు కొట్టింది. ఆ సీజన్లో అయితే బిందు మాధవిని టార్గెట్ చేసినట్టుగా నెగిటివ్ చేసిండు. బిందు మాధవిని కప్పు కొట్టకుండా ఆపిండా? బిందు మాధవి కప్పు కొట్టలేదా? అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ సీజన్ కప్పు కొడితే ఖచ్చితంగా తనుజనే కొట్టాలి, లేకపోతే ఇమానియలే కొట్టాలి. కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటారు, కళ్యాణ్ కూడా ఛాయిస్ ఉంది. ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే శ్రీజ హౌస్లో ఉండడం వల్ల కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ శ్రీజ హౌస్లో ఉన్నన్ని రోజులు కళ్యాణ్ కప్పు కొట్టలేడు. ఇది సవాల్, రాసి పెట్టుకోండి. ఇది ఎందుకంటే నేనే సవాల్ చేస్తున్నా. శ్రీజ హౌస్లో ఉన్నన్ని రోజులు కళ్యాణ్కి థ్రెట్టే. ఎందుకంటే కళ్యాణ్ డౌన్ చేయడానికే ఒక ఫ్రెండ్గా వచ్చిన, ఒక ఫ్రెండ్ అనుకున్నది కళ్యాణ్ ఫ్రెండ్ అంటుంది. ఆ ఫ్రెండ్ అనుకున్నప్పుడు నామినేషన్ చేయకుండా ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ను అక్కడ సీక్రెట్, ఇప్పుడు ఏమంటారు, కన్ఫెషన్ రూమ్లో వీడియో చూపించారు వాళ్ళిద్దరికి. ఆ వీడియో హౌస్మేట్స్కి తెలియదు. నువ్వు వచ్చి అరే అమ్మాయిల పిచ్చోడి వారా అని చెప్పేసి హౌస్మేట్స్ అందరి ముందు చెప్పడం అనేది చాలా ఒక ఫ్రెండ్కు ఉండాల్సిన లక్షణాలు కావాయి. అందరు ఫ్రెండ్స్కి అక్కడ ఏం జరిగిందో తెలియదు హౌస్మేట్స్కి లోపల. కానీ నువ్వు వచ్చి చెప్పినావు, అట్లా డౌన్ చేసినావు నువ్వు. అక్కడ కళ్యాణ్ని డౌన్ చేయడానికి టార్గెట్గా పెట్టుకుంది శ్రీజ. మీకు తెలియదు, శ్రీజ కళ్యాణ్ని డౌన్ చేస్తుంది, కళ్యాణ్ దెబ్బ కొడుతుంది. ఏం నమ్మించి ఖచ్చితంగా దెబ్బ కొడుతుంది. అది చూడు, ముందు రోజులలో నేనే సవాల్ చేస్తున్నా. కళ్యాణ్ కప్పు మిస్ అవ్వడానికి కారణం శ్రీజనే అవుతుంది, కానీ తనుజ కప్పు మిస్ అవ్వడానికి కారణం శ్రీజ అవ్వదు. అయినా తనుజ ఒకవేళ కప్పు మిస్ అయినా కూడా టాప్ 5 నుంచి తీసేయలేరు. ఆమె ఎలిమినేషన్కి ఎట్లా వస్తుంది అనుకుంటారు? ఆమె నామినేషన్లోకి వచ్చిన ఎలిమినేషన్ కొడుతుంది. ఇప్పటి వరకు టాప్ 1లో ఉంది. ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా, ఎన్ని వచ్చిన టాప్ 1 ఉన్న కంటెస్టెంట్స్ ఒకసారి ఎట్లా పడిపోతుంది? అది వాళ్ళ పిచ్చి కానీ అది పడిపోదు. భరణి గారు ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. భరణి గారు ఓట్లు ఏమన్నట్టు, ఓటింగ్ ఏమన్నా ఆమెకి ఏమైనా పెరిగి భరణి గారు సపోర్టింగ్ వల్ల ఏమన్నా ఆమె టాప్ 1లోకి వచ్చిందా? భరణి గారు మన పోయిన వారం లేడు, ఆయన నామినేషన్లో ఉంది. టాప్ 1లో ఎట్లా ఉండగలిగింది? అబ్బాయి ఆటలాడతలేదా? ఆమె చేతనైనా ఆటలాడుతుంది. ఆమె నచ్చిన వాళ్ళు నచ్చుతారు, ఆమెకు ఓట్లు వేసుకుంటారు. తనుజకి ఎందుకు డబ్బు కొడుతున్నారు? ఒకటే మ్యానికులేషన్ చేయాలని మ్యానికులేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ రివ్యూ వల్ల. నాకు అనిపించింది ఏంద్రా ఇది ఒక పేడ్ రివ్యూ వల్ల అయినట్టుంది అనిపించింది నాకైతే. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు పేడ్ రివ్యూవర్లు పెట్టుకొని వచ్చారు. బయట లేని వాళ్ళు ఎవరు లేరు. ఇలా ఒక డిమాండ్ పవన్కి అయితే కనపడతలేరు ఇంతవరకు అయితే. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇంకా కనెక్ట్ గారు, ఎందుకంటే కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరు కూడా కనెక్ట్ గారు. ఇక్కడ ఇప్పుడు నిన్న ఇవాళ వచ్చిన దువాడ మాదేవికి కూడా బాగానే ఫుల్ ఓట్లు పడుతున్నాయి. మరి ఆ పిఆర్ పెట్టుకుంటేనే కదా పడేది. మరి ఎవరు ఇప్పుడు గౌరవ్ పెట్టుకున్నాడో పెట్టుకో తెలియదు. గౌరవ్ ఇంకా ఆయన హిందీ ఇంగ్లీష్ అని మడత పెట్టి కొడతాడు, ఫ్లోరా కంటే ఎక్కువ అని చెప్పేసి ఆయనకి ఇంకా కనెక్ట్ అవ్వలేదు. డిమాండ్ పవన్కి ఎందుకు కనెక్ట్ కాలేదు? రీతు చౌదరి వల్ల. ఇదే చెప్తున్నా. ఒక ఫ్రెండ్ బాండింగ్ ఏమన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్కు తనుజకి ఏమన్నా ఫ్రెండ్ బాండింగ్ ఉందా? తనుజ వల్ల కళ్యాణ్కి ఏం పాడవడానికి లేదు కదా. అదేవిధంగా ఇప్పుడు శ్రీజకి కళ్యాణ్కి ఫ్రెండ్షిప్ వల్ల కళ్యాణ్ గేమ్ దెబ్బ పడుతుంది. ఇప్పుడు చెప్తున్నా విన, డిమాండ్ పవన్, రీతు చౌదరి. డిమాండ్ పవన్ ఈ హౌస్లో అందరికంటే ఎక్కువ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఈరోజు తెలుస్తుంది మీకు, ఈరోజు ఎపిసోడ్ చూసినాక తెలుస్తుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే డిమాండ్ పవనే. అతనికి ఓటింగ్ పెరగపోవడం కారణం రీతు బయట ఉన్నటువంటి నెగిటివిటీ, ప్లస్ ఆ పిల్ల ఊకేసుడు, ఈ పిల్లగాడు ఊకే సతాయించుడు. ఈ రెండింటి వల్ల ఈయన గేమ్ ఆడినా కూడా ఆ సతాయించులు, ఆ ఏడుపుల్ల తుడుపుల్లనే ఆయన గేమ్ కనపడకుండా పోతుంది. ఆయన గేమ్ శూన్యమైపోయి ఓటింగ్ పెరుగుతలేదు. అదేవిధంగా శ్రీజ అక్క అనుకుంటా మన కళ్యాణ్ కూడా తిరిగి ఈయన ఏం చేసినా మళ్ళీ అక్క అని చెప్పేసి ఈమె ఎక్కించే పుల్లలు ఎక్కిస్తూనే ఉంటుంది, బత్తులు ఎక్కిస్తూనే ఉంటుంది. ఇప్పటికి స్టార్ట్ చేసేసింది, బత్తులు ఎక్కిస్తూనే ఉంటుంది. ఆ బత్తుల వల్ల కళ్యాణ్ ఎక్కడో ఒకటి దగ్గర బోర్ల పడి ఆయన ఓటింగ్ను ఆయనే తగ్గించుకుంటాడు. ఈ అమ్మాయి శ్రీజ పెడుతుంది, ఆ అబ్బాయి ఓట్లలో తగ్గిపోతాడు. ఇదైతే ఖాయం. ఇది జరగబోతుంది. సరే, ఇదంతా ఇక మీకు ఏ ఫ్యాన్స్ ఎలా అట్టయినా పర్లేదు, ఎన్ని డిస్లైక్లు కొట్టుకున్నా పర్లేదు. నాకు చెప్పాలనిపించింది చెప్పిన. ఒక పేడ్ రివ్యూవర్ ఆయన రివ్యూలు, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూసినాక ఆయన ఛానల్ ఏందని చెప్పేసి యూట్యూబ్లోకి వచ్చి కొట్టి చూస్తే అన్ని రివ్యూస్ అన్నీ తనుజకి ఎగ్నెస్ట్గానే ఉన్నాయి, తమ్మెల్స్ కూడా ఎగ్నెస్ట్గానే ఉన్నాయి.
ఊరి అబ్బాయి అంత తప్పే చేయరని తప్పేం చేసింది రోజులో ఎవరన్నా మర్డర్ చేసిందా ఎవరన్నా పొడిచి వచ్చిందా ఏంది ఇదంతా ఇట్లా పెట్టేసి ఏం రానుకున్నాను అన్ని తమ్మేళ్ళని అట్లనే ఉన్నాయి. ఆ పేడ్ రివ్యూవర్లో మీకు తెలుసు ఆల్రెడీ. ఇక నేను చెప్పనవసరం లేదు. వాళ్ళు డబ్బు కొట్టుకొని తనుజ ఓటింగ్ మాత్రం తగ్గదు. ఇప్పటికి సవాల్ చేస్తున్నాయి, ఇప్పటికి కాదు, తనుజ నామినేషన్లో ఉన్నన్ని రోజులు ఆమె ఓటింగ్ పైనే టాప్ 1లోనే ఉంటుంది, లేదా టాప్ 2 కని వస్తుంది. కానీ ఎలిమినేషన్ అయ్యేంత థ్రెట్ అయితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు ఓటింగ్ చూసినట్లయితే ఇక చెప్పనవసరం లేదు, టాప్ 1లోనే పడుతుంది. మీరు ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా తనుజకి అయితే టాప్ 1లోనే ఓటింగ్ పడుతుంది. ఆమెకు వచ్చేసి 35% అంటే 36-35% అట్లనే పడుతుంది ఓటింగు. పొద్దు నుంచి చూసినా కూడా పొద్దున 36 ఉండి ఇప్పుడు 35కి వచ్చింది. 36-35 ఈ రేంజ్లోనే ఓటింగ్ పడుతుంది. తర్వాత కళ్యాణ్కి వచ్చేసి ఇప్పుడు 20కి వచ్చింది. కళ్యాణ్ ఓటింగ్ వచ్చేసి 20% ఓటింగ్ పడుతుంది కళ్యాణ్కి. ఈ మళ్ళీ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత సంజన గారు ఉన్నారు. సంజన గారికి వచ్చేసి 11% ఓటింగ్ పడుతుంది. ఆమె థర్డ్ పొజిషన్లో మంచిగా సేఫ్ జోన్లోనే ఉంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ గారు ఓటింగ్, తర్వాత రామ్ రాథోడ్ వీళ్ళందరూ ఓటు పడుతుంది కాబట్టి సేఫ్ జోన్లోనే మంచిగానే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి ఉంది. రామ్ రాథోడ్ ఉన్నాడు. 4వ ప్లేస్లో రామ్ రాథోడ్ ఉన్నాడు. రామ్ రాథోడ్కి వచ్చేసి 9% ఓటింగ్ పడుతుంది. ఆయనకి ఇంకా పొద్దునుండి అదే ఓటింగ్ కొనసాగుతుంది. 9% ఓటింగ్తో తను కూడా కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నట్టు. దాని తర్వాత వచ్చేసి 5th పొజిషన్లో రీతు చౌదరి ఉంది. ఈ అమ్మాయికి వచ్చేసి 7% ఓటింగ్, పొద్దుటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం పెరిగినట్టుగా మెరిట్గా వచ్చేసింది. 7% ఓటింగ్ కనబడుతుంది. అదేవిధంగా గౌరవ్కు 5% అట్లనే ఉంది. గౌరవ్ది ఓటింగ్ పెరగలేదు, ఏమాత్రం పెరగలేదు. మాధురికి వచ్చేసి 5% ఓటింగ్ పడుతుంది. డిమాండ్ పవన్కి వచ్చేసి 5% ఓటింగ్ పడుతుంది. డిమాండ్లో ఓటింగ్లో ఏ మార్పు రాలేదు. పొద్దునుంచే చూసినా, తర్వాత ఈ ఓటింగు అంటే ఈ నామినేషన్లకు ఇంతమంది వచ్చారు అని తెలిసిన కాంచెలు చూసినా కూడా డిమాండ్ పవన్ ఓటింగ్ అట్లనే ఉన్నది. ఇంకా ఆయన మార్పు రాలేదు. ఈరోజు ఆ గేమ్ చూసినాక చాలామంది కొద్దిగా కనెక్ట్ అయ్యి ఆయన సేఫ్ జోన్లో తీసుకొస్తారు. అంటే టాప్ 1లకు టాప్ 2లకు అట్లా రాడు, కానీ సేఫ్ జోన్లోకి అయితే వచ్చే పొజిషన్ అయితే కనబడుతుంది డెమన్ పవన్కి. ఈరోజు లక్కీ డే అనుకోవాలి. సూపర్ ఎపిసోడ్ పడకపోతుంది. డెమన్ పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరి ఫ్యాన్స్ అయినా వాళ్ళకే ఓట్లు వేసుకోండి. వాళ్ళని పంపిద్దాం, వీళ్ళని పంపిద్దాం అని కక్షలు కట్టుకొని ఏమంటారు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఓట్లు వేసుకోకండి. మీ ఫ్యాన్స్కి ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఎంతమంది కలిసి అంటే ఏమంటారు కలిసి మా ఫ్యాన్ సేవ్ చేసుకోవాలని చెప్పేసి మిగతా ఫ్యాన్లకు అంటే మిగతా కంటెస్టెంట్స్లకు ఓట్లు వేసుకున్నారు అనుకోండి, అక్కడ మీ ఫ్యాన్ ఎవరైతే మీరు ఇష్టపడతారో ఆ కంటెస్టెంట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎవరికి ఓట్లు ఎవరి కర్మ వాళ్ళే. ఎప్పుడు ఎవరు ఎలా పోవాలో ఆడియన్స్ తెలుసు. వాళ్ళ కోణంలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి మాత్రం ఓట్లు వేసుకోండి. ఓట్లను విచిల్చకండి. ఇదే మీకు చెప్పేది. ఎందుకంటే ఆడ ఇన్ని రోజులు వచ్చింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. 8 వారాలకు వచ్చిన తర్వాత టఫ్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు మీరు ఎంత బలంగా ఉంటే అంత బలంగా మీ కంటెస్టెంట్స్ విన్ అయ్యే అవకాశాలు ఉంటాయని నేను చెప్తున్నాను. నా రివ్యూస్ ఎవరైనా అట్టు చేస్తుంటే సారీ. నా రివ్యూస్ కనుక నచ్చిననుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.